పాతాళలోకంలోని అంధకార గర్భంలో మహామాయదేవికి భయంకర యజ్ఞం చేస్తూ అహిరావణుడు నిలిచాడు. ఆ అగ్నిజ్వాలల్లో అతని దురాశ, అతని క్రూర సంకల్పం మండిపోతోంది. అదే సమయంలో అపహరించబడిన శ్రీరాముడు మరియు లక్ష్మణుడు మాయా నాగబంధాల్లో బలహీనంగా యజ్ఞవేదికపై పడి ఉన్నారు. సమయం గడుస్తోంది. ప్రమాదం దగ్గరపడుతోంది. భూమిమీద హనుమంతుడు ఆ అపాయం గ్రహించిన క్షణం అతని కళ్లలో అగ్నిలా భక్తి మరియు కోపం రగిలింది. ఒక్క దూకుడుతో అతడు పాతాళలోకంలోకి ప్రవేశించాడు. అక్కడ అతడు అసురసేనలతో ఘోరంగా యుద్ధం చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు. కాని అహిరావణుడిని చుట్టుముట్టిన 5 దీపాల రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒకేసారి అవి ఆరిపోకపోతే అతన్ని సంహరించడం అసాధ్యమని గ్రహించాడు. ఆ క్షణంలో భక్తి, బలం, దివ్యజ్ఞానం ఒక్కటై హనుమంతుడు పంచముఖ రూపాన్ని ధరించాడు. హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ 5 దిశల్ని దర్శించే 5 మహాముఖాలు. 5 ముఖాల నుండి వెలువడిన మహాశ్వాసతో 5 దీపాలు ఒకేసారి ఆరిపోయాయి. అహిరావణుడి మాయ చెదిరిపోయి అతడు భస్మమైపోయాడు. దివ్య ప్రకాశంలో శ్రీరాముడు, లక్ష్మణుడు విముక్తులై మేల్కొనగా పంచముఖ హనుమంతుడు వారి ముందర రక్షకుడిలా నిలిచాడు. భక్తి ఉన్నచోట అసాధ్యం అనే పదం ఉండదని ఈ గాథ యుగయుగాలకి సాక్ష్యం. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3D దేవాలయం.